హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు నేను నార్త్ ఇండియన్ డిష్ పావ్ బాజీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి అలా తినాలనిపిస్తుంది కదా, సో అప్పుడు ఇలా తయారు చేసుకోండి. చూడండి, పావ్స్ ఇంకా భాజీ చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. ఈ కర్రీ అయితే దాంతో చపాతీతో బాగుంది, అన్నంతో బాగుంది, ఇంకా పావ్ బాజీతో కూడా బాగుంది. సో నేను ముందుగా బంగాళదుంపలు, క్యారెట్, ఒక చిన్న బీట్రూట్, ఇంకా క్యాప్సికమ్, క్యాబేజీ బుట్ట, కాలీఫ్లవరు, బీన్స్, ఇంకా గ్రీన్ పీస్ ఇవన్నీ వేసుకొని మనం కర్రీ చేయబోతున్నాము. నేనైతే ముందుగా కుక్కర్లో బటర్ వేసుకున్నాను. బటర్ ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం కుక్కర్లో వేసి బాగా ఉడికించేసుకోవాలి. సో ముందుగా నేను బంగాళదుంపలు అండ్ క్యారెట్ వేసుకున్నాను. ఇంకా బీన్స్, కాలీఫ్లవరు, బీట్రూట్, క్యాప్సికమ్, బుట్ట అన్నీ వేసుకొని లాస్ట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకుంటున్నాను. సో అన్నీ కొంచెం ఇలా కొద్దిగా కలిపినట్టు చేసి ఇంకా దాంట్లోనే మనం కొద్దిగా సాల్ట్, ఇంకా పసుపు, కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కారం అయితే ఇక్కడ కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ కర్రీ తయారు చేస్తాం కదా అప్పుడు కూడా కొద్దిగా వేసుకుంటాము. సో కొంచెమే వేస్తున్నాను ఇక్కడైతే కారాన్ని. సో ఇవన్నీ కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు వేసుకొని మనం మూత పెట్టి విజిల్స్ అయితే ఒక 5-6 విజిల్స్ దాకా మనం పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. బాగా ఇంకా స్మాష్ అయిపోవాలి కదా, అందుకు అన్ని పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కలిపి చాపర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇది కర్రీ చేస్తున్నాం అనమాట. ఇందులో మళ్ళీ బటరు, ఆయిల్ వేసుకుంటున్నాను. అవి కొద్దిగా వేడెక్కాక కొంచెం జీలకర్ర, ఇంకా కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇందులో. సో కస్తూరి మేతి వేసినప్పుడే మంచి స్మెల్ వస్తుంది మనకి. సో ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నేను చాపర్లో వేసుకున్నాను కదా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇదంతా ఈ ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాము. యాక్చువల్లీ కొంతమంది కుక్కర్లో వెజ్జెస్తో పాటుగా ఉల్లిపాయ, టమాటా కూడా ఉడికించేస్తారు. కాకపోతే అదంత మంచి టేస్ట్ రాదండి, ఇలా చేస్తేనే బాగుంటుంది. ఉల్లిపాయ ఎప్పుడు ఫ్రై అయితేనే బాగుంటుంది, డైరెక్ట్గా ఉడికించేస్తే మనకి తీపిలాగా వచ్చేస్తుంది కానీ అంత మంచి ఫ్లేవర్ రాదు. సో ఈ ఉల్లిపాయ అంతా వేగిపోయిన తర్వాత నేను టమాటాస్ని కూడా చాపర్లో వేసుకొని చాప్ చేసుకున్నాను అన్నమాట. అవి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. సో మూత పెట్టేసి ఉడికించుకున్నాం ఉంటుంది. ఇప్పుడు ఇంకా వెజ్జెస్ కూడా రెడీ అయిపోయిందండి, బాగా ఉడికిపోయాయి. ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి, బాగా స్మాష్
వెజిటేబుల్ పప్పులాగా అయిపోవాలన్నమాట. పప్పుని మనం స్మాష్ చేస్తే ఎలా ఉంటుందో అలా. సో తర్వాత ఇక్కడైతే నేను కారం, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, ఇంకా పావు బాజీ మసాలా అన్నీ వేసుకోవాలి ఇక్కడే. సో ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, కారం, గరం మసాలా, పావు బాజీ మసాలా. నేను ఎవరెస్ట్ది పావు బాజీ మసాలా తీసుకున్నాను. అది ఒక 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను. సో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇందాక ఉడికించుకున్నాం కదా ఆ కర్రీ అంతా, అదే వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేసుకున్నాం కదా అదంతా ఇందులో వేసుకోవాలి. మనకి కొంతమంది ఏంటంటే ఫుడ్ కలర్ వేస్తారు ఇందులో కలర్ కోసం. కాకపోతే నేనేం చేశానంటే దాని బదులు బీట్రూట్ వేస్తే మంచి కలర్ వస్తుంది కదా అనేసి నేను బీట్రూటే వేసాను అన్నమాట. సో కలర్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఆర్టిఫిషియల్ కలర్ ఏమీ యూజ్ చేయలేదు, ఓన్లీ బీట్రూట్ కలరే ఇది. సో తగినంత సాల్ట్ కూడా వేసి ఇంకా బాగా ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోండి స్టవ్ ఎప్పుడు. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మీకు కారం సరిపోకపోయినా, మసాలా సరిపోకపోయినా అన్నీ ఇక్కడే వేసుకోవాలి. సో ఇలా స్మాష్ అయిపోవాలన్నమాట కర్రీ అయితే. చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇంకా బాగా ఉడికిపోయాక నేను ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్నాను లాస్ట్లో. ఇంకా అయిపోయినట్టే. అయితే దీనికి కొద్దిగా తడకలాగా పెట్టుకుందాం. ఫస్ట్ నేను ఆయిల్ ఇలా వేసుకున్నాను, అందులో కారం వేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన వెంటనే ఆపేసాయి. ఇప్పుడు ఆ కర్రీలోకి వేస్తున్నాను అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మంచి లుక్ వస్తుంది, సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా తర్వాత నా దగ్గర ఉన్న బ్రెడ్ అంటే పావుస్ ఉన్నాయి కదా బ్రెడ్, వాటి కోసం అవి కూడా ఫ్రై చేసుకోవాలి. దానికోసం ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో కూడా బటర్ వేసుకున్నాను. అందులో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం పావు బాజీ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసాను. ఇంకా కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకొని కొద్దిగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ అంతా ఫ్రై చేసుకుందాం. ఫుల్గా 4 వైపులా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. అసలు ఈ బ్రెడ్తో ఆ బాజీ ఆ కర్రీ తింటుంటే అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా తింటారు హ్యాపీగా. అది నవలే పనే ఉండదు, అసలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అన్నమాట, అంత బాగుంది. ఇంకా హెవీనెస్ కూడా లేదండి, అసలు ప్యూర్ అన్ని వెజిటేబుల్సే కదా, అసలు హెవీ అనిపించలేదు. చాలా లైట్గా చాలా హెల్దీ ఫుడ్ తింటున్న ఫీలింగ్. సో టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చిందనమాట. సో అంతేనండి. దీనికి మనం తప్పకుండా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పైన వేసుకోవాలి, అప్పుడే ఆ కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇంకా లెమన్ కూడా వేసుకోవాలి. ఇంకా చాలా బాగున్నది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా హ్యాపీగా తినగలిగే పావు బాజీ నా స్టైల్లో చూపించాను. సో లేట్ ఎందుకు, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.